ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ఈ తీర్మానాన్ని బలపరచాల్సిందిగా కోరుతా ఉన్నాం. వారు మాట్లాడే మునుపు బోండా ఉమామహేశ్వరరావు గారు 1 లక్ష రూపాయలు, అదే మరి కోనేరు శ్రీధర్ మేయర్ విజయవాడ 1 లక్ష రూపాయలు. కానీ శ్రీనివాస, ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, అలాగే రాజకీయంగా అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడికి అవకాశం ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు నవేంద్రప్రదేశ్ నిర్మాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద పెద్దలందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పాత్రికేయ మిత్రులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి ముఖ్యంగా ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా జరగని విధంగా ఈ రాష్ట్రాన్ని అన్సైంటిఫిక్గా మరి విభజించారు ఆ రోజున. దానికి సాక్షి కూడా ఇక్కడ మన అప్పుడు పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు మరి నారాయణ గారికి అయితే ఆ రోజు పార్లమెంట్లో హార్ట్ అటాక్ వచ్చి పడిపోవటం, ఆయన హాస్పిటల్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. అంటే లైట్లు ఆఫ్ చేసి ఎక్కడా కూడా ఏ దేశ చరిత్రలో జరగని విధంగా రాష్ట్రాన్ని కేక్ కట్ చేసినట్టు మరి అప్పటి సోనియా గాంధీ గారు ఆస్తులు మొత్తం తెలంగాణకి ఇవ్వటం, మరి అప్పులు మాత్రం మనకిచ్చారు. మరి మన అదృష్టం కొద్దీ ఈ రోజున మన రాష్ట్రానికి మరి ఒక అనుభవజ్ఞుడు, పరిపాలనా దక్షుడు, ఒక క్యారెక్టరు, కాండక్టు, క్యాలిబర్ ఉన్నటువంటి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం మన తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు, ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రజలు చేస్తున్న అదృష్టాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఇక్కడ మరి కల్వ శ్రీనివాస్ గారు అన్ని విషయాలు చెప్పారు. మరి వారు చెప్పిన విషయాలన్నీ కూడా ఈ తీర్మానం ద్వారా బలపరుస్తూ, కొన్ని విషయాలు మీకు కూడా తెలియాలి, మనకు కూడా క్లారిటీ ఉండాలి, మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులకు కూడా, మీడియా వరకు కూడా కొంత క్లారిటీ ఉండాలి. ముఖ్యంగా మన పార్టీ మీద, మన నాయకుడి మీద ప్రతిపక్ష వాళ్ళు చేస్తున్న అపవాదం ఏంటంటే మనం ప్రత్యేక హోదా అడగట్లేదు, అక్కడికి వెళ్ళి ఏమీ తీసుకురావట్లేదని. అది చాలా పొరపాటు. మరి తెలుగుదేశం పార్టీకి జాతీయ రాజకీయాల్లో ఒక కీలక పాత్ర పోషించినటువంటి చరిత్ర ఉంది. ఆనాడు మరి అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా 29 మంది పార్లమెంట్ సభ్యులున్నా కూడా ఒక్క కేంద్ర మంత్రి పదవి కూడా తీసుకోకుండా 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించిన ఘనత తెలుగుదేశం పార్టీది ఉంది. మరి అలాంటిది ఈనాడు ఒక 2 మరి మంత్రి పదవుల కోసం తెలుగుదేశం పార్టీ కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ ఎక్కడా కూడా మరి రాజీ పడే సమస్య ఉంటుందని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, అలాగే మరి గతంలో మీడియా వారు కూడా ఒకసారి అడుగుతున్నారు, సార్ చెప్పిన దాన్ని వక్రీకరిస్తున్నారు, ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందలేదంటే ప్రత్యేక హోదా ముఖ్యమంత్రి గారు అడగలేదని చెప్తున్నారు. చాలా పొరపాటు. మీరు కావాలంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మరి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ ఎన్నిసార్లు వచ్చారు, వారు ప్రత్యేక హోదా గురించి ఎంతమంది మంత్రుల దగ్గర, ప్రధానమంత్రి గారి దగ్గర ఎన్నిసార్లు మాట్లాడారనే దానికి ప్రత్యక్ష సాక్షి ఉన్న ఎంపీలు మేము ఉన్నాం. అలాగే మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు శ్రీనాథ్ చౌదరి గారు కానీ, మరి అలాగే కేబినెట్ మినిస్టర్ అశోక్ గెహ్లోట్ కానీ, వారు టైం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏ మంత్రిని కూడా ఢిల్లీలో వదిలిపెట్టకుండా మన రాష్ట్రానికి ఎక్కడెక్కడ మరి నిధులు రావాలి, మన ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయని ఎప్పటికప్పుడు మరి పార్లమెంట్ సభ్యులు కానీ, మంత్రులు కానీ సంబంధిత మంత్రుల దగ్గరికి మరి వెళ్ళటం, అడగడం జరుగుతుంది. అలాగే సాక్షాత్తు మరి పార్లమెంట్లో కూడా ఇదే విషయాన్ని ప్రత్యేక హోదా కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, అలాగే మరి రాజధాని నిర్మాణ నిధుల విషయం కావచ్చు, లోటు బడ్జెట్ కావచ్చు, అలాగే మరి పోలవరం ప్రాజెక్టు నిధులు కావచ్చు, ఎన్నోసార్లు నేను కావచ్చు, రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, గల్లా జయదేవ్ గారు కావచ్చు, తోట నరసింహ కావచ్చు, అలాగే రవీంద్రబాబు, ఇలా మా ఎంపీలందరూ కూడా 10 సార్లు ప్రస్తావన జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా మరి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుసుకోవాలని మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. అయితే మొన్న ఒక చిన్న లెటర్ వచ్చింది, అది ఫైనాన్స్ మినిస్టర్ కాదు, ఆయన ఎంఓఏ సహాయ మంత్రి రాశారు. ఆ విషయాన్ని అరుణ్ జైట్లీ గారు, ప్రధానమంత్రి గారు కూడా మనకు క్లారిఫై చేశారు. తప్పనిసరిగా మరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారా, ప్రత్యేక రాష్ట్రం ఇస్తారా, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తారా అనేది వారు బీజేపీ వారు కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే తప్పనిసరిగా ఆ రోజున బీజేపీ సపోర్ట్ లేకపోతే రాష్ట్రం విడిపోయేది కాదు. మరి ఆ రోజున మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఒకటో విషయం చెప్పారు, సమన్వయం చేయమని చెప్పారు.
2 రాష్ట్రాలు 2 కళ్ళు అన్నారు. అంటే చాలా మంది హేళన చేశారు. ఈ రోజున అర్థమవుతుంది మరి అత్యధిక ఆదాయం ఉన్న హైదరాబాద్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వటం, అలాగే అప్పులు మాత్రం మనకిచ్చారు. మరి లోటు బడ్జెట్ కూడా 16,000 కోట్లు ఉంటే మన 2,200 కోట్లు ఇచ్చారు. మరి పోలవరం ప్రాజెక్టుకి సుమారుగా 16,000 కోట్ల నుంచి 18,000 కోట్లు అవుతుందనుకుంటే ఇప్పుడు వరకు 835 కోట్లు ఇచ్చారు. అంటే 2018 కల్లా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. మరి అది నాబార్డు ద్వారా లోన్ అడ్జస్ట్ చేస్తానని చెప్పారు. అలాగే ప్రత్యేక హోదా గురించి కూడా ఇక్కడ ప్రత్యేక హోదా అనేది ఒక సెంటిమెంట్ కింద ఉంది. మరి రాష్ట్రానికి బీజేపీ నాయకులకు కానీ అధిష్టానానికి కానీ మేము కోరేది ఒకటే, అయ్యా ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిష్టానానికి భయపడి వారి మెహర్బానీ కోసం రాష్ట్రాన్ని ఎలా అడ్డగోలు విభజించారో అదే తప్పు మన రాష్ట్రంలో బీజేపీ నాయకులు దయచేసి చేయొద్దు. మనకి అధిష్టానం మన రాష్ట్ర ప్రజలు కాబట్టి తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా సెంటిమెంట్ ఉంది, అలాగే రాష్ట్ర డెవలప్మెంట్ కావాలి అనే విషయాల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు బీజేపీ అధిష్టానం దగ్గరికి తీసుకెళ్లాలని వారి సభాపూర్వకంగా కోరుకుంటూ, అలాగే మరి ఈ లోటు బడ్జెట్ కూడా మనకి ఇవ్వాలని, ఎఫ్ఆర్బిఎం కూడా మరి 3% కంటే ఎక్కువ చేయడానికి లేదు, దానికి కూడా మరి పర్మిషన్ ఇవ్వాలని, అలాగే రాజధాని నిర్మాణం మరి మనకి ప్రత్యేక హోదా లేదనో లేకపోతే లోటు బడ్జెట్ ఇవ్వలేదనో మన నాయకులు మరి చంద్రబాబు గారు చేతులు ముడిచి కూర్చోాల. ఈ 2 సంవత్సరాల్లో వారు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ముఖ్యంగా మన రాష్ట్రానికి 24 గంటలు కరెంటు తీసుకురావటం. మనకు అంతకుముందు నేను కూడా గతంలో ఎమ్మెల్యే చేశాను. ఏ గ్రామంలో కూడా ప్రతి గ్రామంలో కూడా కరెంటు ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో వారు ముఖ్యమంత్రి అయిన తెల్లారి దగ్గర నుంచి కూడా ఈ 2 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా మరి ఎక్కడా కూడా కరెంటు లేని ప్రదేశం అనేది లేదు. మరి తప్పనిసరిగా దానివల్లే మన వారు విశాఖపట్నంలో ఇండస్ట్రీస్ సమిట్ పెట్టడం వలన 4,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినంటే అది తెలుగుదేశం ప్రభుత్వం ఘనత, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఈ సందర్భంగా మరి మీకు తెలియజేసుకుంటూ, అలాగే మరి విశాఖపట్నం రైల్వే జోను, ఈ రైల్వే జోన్ కూడా మరి విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంటు. మన వాల్టేర్ జోన్ ఏమో వాల్టేర్ డివిజన్ మన ఈస్ట్ కోస్ట్ జోన్ భువనేశ్వర్లో ఉంది, అలాగే గుంతకల్లు, గుంటూరు, విజయవాడ, మరి సౌత్ సెంట్రల్, సికింద్రాబాద్ ఉన్నాయి. అంటే 4 డివిజన్లు మన రాష్ట్రంలో ఉన్నాయి కానీ మనకు జోన్ లేదు. అత్యధిక ఆదాయం వచ్చే జోను వాల్టేర్ డివిజన్ సంవత్సరానికి 7,000 కోట్ల రూపాయలు మరి భువనేశ్వర్కి వెళ్ళిపోతున్నాయి. రైల్వే జోన్ని మరి ఎగ్జామిన్ చేసి కన్సిడర్ అని చెప్పారు. మరి తప్పనిసరిగా ఈ రైల్వే జోన్ కూడా మన ప్రజల హక్కు అని, మన రాష్ట్ర ప్రజల హక్కు అని తప్పనిసరిగా విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ని మరి బిల్లులో ఉంది కాబట్టి వీళ్ళు త్వరగా అనౌన్స్ చేయాలని కూడా మరి సభాపూర్వకంగా వారికి కోరుతున్నాం. అలాగే మరి పారిశ్రామిక ప్రోత్సాహాలు ఇవ్వమంటే ఓన్లీ 15% ఎలవెన్స్ ఇచ్చారు. అలా కాకుండా మరి హిమాచల్ ప్రదేశ్లో ఇచ్చినటువంటి సేల్ ట్యాక్స్ కానీ, మరి సర్వీస్ ట్యాక్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈ 100% ఎగ్జామిషన్ 10 సంవత్సరాల పాటు ఇస్తేనే మరి కొత్త పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి. ఎందుకంటే మన కాంపిటీషన్ పక్కన చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అవన్నీ వదులుకొని ఇక్కడ రావాలంటే వాళ్ళకి ఏదో ఫెసిలిటీస్ ఉండాలి. ఇండస్ట్రీస్ ఇన్సెంటివ్స్ వేరు, మరి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వేరని ఇండస్ట్రీస్ ఇన్సెంటివ్స్ తప్పనిసరిగా ఇవ్వాలని కూడా ఈ సభాపూర్వకంగా కోరుతున్నాం. అలాగే మరి వెనుకబడిన ప్రాంతాలకు కూడా బుందేలఖండ్కి 7,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తే మన జిల్లాకి 50 కోట్లు ఇచ్చారు. అంటే 2 సంవత్సరాలకి 700 కోట్లు ఇచ్చారు. మరి దాని కాకుండా మరి జిల్లాకి కనీసం 200 కోట్ల రూపాయలన్నా ఈ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, బ్యాక్వర్డ్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వాలని, ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్రం విడిపోయింది, హైదరాబాద్ అక్కడికి వెళ్ళిపోయింది, మనం ఇక్కడికి వచ్చాం. చాలా మంది ప్రజానికానికి తెలియదు. అంటే హైదరాబాద్ అంటే ఏదో రోడ్లు, బిల్డింగ్ అనుకుంటున్నారు, పొరపాటు. సుమారుగా 142 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. అవన్నీ తెలంగాణ వారు, ఆంధ్రప్రదేశ్ వారు సమనిష్పత్తిలో మనం పంచుకోవాలి. దానికి తెలంగాణ వారు ఏమన్నారంటే అవన్నీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి కాబట్టి అవన్నీ మాకే చెందుతాయి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఉంది. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ లో ఒక 100 కోట్ల రూపాయల డిపాజిట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఏమన్నారు, 2 సంవత్సరాల నుంచి మనల్ని ఎంసెట్ కూడా కండక్ట్ చేయలేదు, ఆ ఆఫీస్ లేదు. అయితే మళ్ళీ మనం బయటకు వచ్చి మన కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా మన ఫేవర్గా మనకి ఇచ్చింది జడ్జిమెంట్. కాబట్టి ఈ 142 ఇన్స్టిట్యూషన్స్ తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం పెద్దన పాత్ర పోషించి అతి త్వరలో ఈ ఇన్స్టిట్యూషన్స్ ని బైఫర్కట్ చేసి మనకు రావాల్సిన న్యాయమైన వాటా మనకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, ఇది ఇక్కడ ఆస్తులే కాదు ఉద్యోగాల పంపిణీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కొంతమంది ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కూడా మరి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఢిల్లీ వచ్చి కూడా ధర్నా చేస్తే
వారు అక్కడ హైదరాబాద్ ఉద్యోగం చేస్తుంటే వారి జీతాలు మనం పే చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మరి ప్రతి కార్యకర్త కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా మరి ఈ విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చిన్న మినిస్టర్ దగ్గర నుంచి పెద్ద మినిస్టర్ వరకు ప్రధానమంత్రి గారిని కూడా అనేక సార్లు కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. పర్సనల్ గా మొన్న కూడా మరి 15/5 కూడా ఈ విషయాలు స్వయంగా ప్రధానమంత్రి గారికి కూడా అరగంట సేపు వారి అపాయింట్మెంట్ తీసుకుని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా మరి మనం చెప్పేది ఒకటే, సభ ద్వారా ప్రత్యేక హోదా కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉన్నటువంటి సమస్యలని కావచ్చు, తప్పనిసరిగా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మరి మేము స్నేహపూర్వకంగా ఉంటూనే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజ్యాన్ని పోరాటం చేస్తామని, తప్పనిసరిగా రాష్ట్రానికి కావాల్సినటువంటి అత్యధిక నిధులు తీసుకొస్తామని ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ, మరి ప్రతిపక్ష నాయకులకి ఏమాత్రం మరి దమ్ము ధైర్యం ఉన్నా వారు ఏది చేసినా ఢిల్లీలో చేయాలని, ఇక్కడ మాత్రం చాలా విషయాలు మాట్లాడతారు, ఢిల్లీ వచ్చి మాత్రం అక్కడ ఏం మాట్లాడరు. అది చాలా పొరపాటు, రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టిస్తారని ఈ విషయాలన్నీ కూడా తప్పనిసరిగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజల్లో తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ తీర్మానాన్ని బలపరుస్తున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు.